ఆర్బీఐ న్యూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో జరిగిన మొదటి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో ఆర్బీఐ రెపో రేట్ని 6.5% నుంచి 6.25%కి తగ్గించింది. అంటే 0.25% లేదా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడం అనేది జరిగింది. అయితే ఆర్బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది, ఈ నిర్ణయం వల్ల ఎకానమీ పైన మరియు ప్రజలపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది అని మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకునే ముందు వడ్డీ రేట్లకి, ఇన్ఫ్లేషన్కి, ఎకానమీ యొక్క గ్రోత్కి మధ్య సంబంధం ఏంటో మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు అనేవి తగ్గితే లోన్స్ అనేవి చీప్ అవుతాయి. తక్కువ వడ్డీకి మనకి లోన్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే డిపాజిట్స్ కూడా అట్రాక్టివ్నెస్ కోల్పోతాయి. ఎందుకంటే డిపాజిట్స్ మీద కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. డిపాజిట్స్ చేయడం వల్ల పెద్దగా బెనిఫిట్ ఉండదు, వడ్డీ ఎక్కువ రాదు అని చెప్పి ప్రజలు డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లోన్స్ చీప్ అవడం వల్ల మరియు డిపాజిట్స్ అనేవి అంత అట్రాక్టివ్గా ఉండకపోవడం వల్ల ప్రజలు వాళ్ళ చేతిలో ఎక్కువ డబ్బులు ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఉన్నవాడు డిపాజిట్ చేయడానికి ఇష్టపడ్డు, లేనివాడు లోన్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఇది ఒక ఆస్పెక్ట్లో. ఎప్పుడైతే ప్రజల చేతిలో డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు దాన్ని స్పెండ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఎప్పుడు ప్రజలు ఎక్కువగా స్పెండ్ చేస్తారో వస్తువులు సేవలకి డిమాండ్ పెరిగి వాటి యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఆ రకంగా ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ కూడా పెరిగి, సేల్స్ పెరిగి, వాటి ప్రొడక్షన్ పెరిగి ఎకానమిక్ గ్రోత్కి కూడా దోహదపడే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం వల్ల బిజినెసెస్ కూడా వాళ్ళు ఫ్రెష్గా లోన్స్ తీసుకొని వాళ్ళు ఇంకా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కావచ్చు, లేదా కొత్తగా బిజినెస్ పెట్టడానికి కావచ్చు, ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే తక్కువ వడ్డీ ఉన్నప్పుడు అది ఎకానమీకి ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. ఓన్లీ రిస్క్ ఏంటి, అది ఇన్ఫ్లేషన్కి కూడా దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు అనేవి బాగా పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మరి ఇప్పుడు ఎందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది అంటే ఎకానమీ పరిస్థితి గత కొన్నాళ్ళగా అంతగా బాలేదు. ఎకనామిక్ గ్రోత్ కొంచెం డల్ అయింది. ఈ ఆర్థిక సంవత్సరం 7% పైన గ్రోత్ సాధిస్తుందని చెప్పి మొదట్లో ఎస్టిమేట్ చేసినప్పటికీ తర్వాత Q2, Q3 గ్రోత్ గొప్పగా లేకపోవడం వల్ల, ఎస్పెషల్లీ Q2 గ్రోత్ అనేది లేకపోవడం వల్ల ఈ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రివైజ్ చేశారు. ఇప్పుడు 6 to 6.5% మధ్యలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ గ్రో అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎలాంటి టైంలో ఎకానమీ గ్రోత్కి ఊతం అందించాలి, దాన్ని బూస్ట్ చెయ్యాలి అంటే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టేలా చేయాలి. ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టేలా చేయాలి అంటే వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ ఉండేలా చేయాలి. సో వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఆ అవకాశం అనేది లభిస్తుంది. ఇప్పటివరకు లోన్స్ తీసుకోవడానికి హెసిటేట్ చేసే వాళ్ళు లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈఎంఐలు కొడుతున్న వాళ్ళు ఈఎంఐల భారం తగ్గి వాళ్ళ చేతిలో ఉన్న మనీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రీసెంట్గా బడ్జెట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం చేసింది, ట్యాక్సులు బాగా తగ్గించింది మిడిల్ క్లాసెస్కి. ఎస్పెషల్లీ ఈ ట్యాక్సులు తగ్గించడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే మన చేతిలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్న ఇన్కమ్ అనేది పెరుగుతుంది. అంటే ఒకవైపు ఫిస్కల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల చేతుల్లో ఉన్న ఇన్కమ్ని, ప్రజల చేతుల్లో ఉన్న మనీని పెంచుతూ ఉంటే, ఇంకోవైపు మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ కూడా దానికి కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ రకంగా రెండు పాలసీలు ఒకదానికొకటి తోడయ్యి ప్రజల చేతుల్లో ఉన్న మనీ సప్లై అనేది పెంచి అది కన్జంప్షన్కి దారి తీస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాయి. అంటే ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ప్రజలు ఏం చేస్తారు, దాన్ని ఖర్చు పెడతారు, గుడ్స్ అండ్ సర్వీసెస్ కొంటారు. తద్వారా వాటికి డిమాండ్ పెరుగుతుంది, సేల్స్ పెరుగుతాయి. తద్వారా సేల్స్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగినప్పుడు అది ఎక్కువ అడిషనల్ ఎంప్లాయ్మెంట్కి కూడా దారి తీయొచ్చు, వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్కి కూడా దారి తీయొచ్చు అనేది ఆర్బీఐ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎక్స్పెక్టేషన్స్. అందుకోసమే వడ్డీ రేట్లు అనేవి తగ్గించడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, మరి వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోవచ్చు కదా అని. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్లే గత కొన్ని సంవత్సరాల్లో చాలా ఎక్కువగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చేసాం. ఇన్ఫ్యాక్ట్ 6.5% అనేది చాలా ఎక్కువ. అంతకుముందు 2021 నుంచి 22, 23 వరుసగా పెంచుకుంటూ రావడం వల్లే 6.5% వరకు పెరిగిపోయింది. అప్పటి నుంచి తగ్గించాలని వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ కావట్లా. ఇన్ని సంవత్సరాలకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కావట్లేదు కాబట్టి శక్తికాంత దాస్ గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నంతకాలం కూడా వడ్డీ రేటు 6.5% నుంచి మరి కిందకి తగ్గలేదు. అలా తగ్గకుండా అలాగే ఉండిపోయింది.
అయితే గత కొన్నాళ్ళుగా ఎకానమీ యొక్క గ్రోత్ కన్సర్న్స్ అనేవి ఎక్కువైపోయాయి. దీనికి తోడు గ్లోబల్ అన్సర్టెనిటీస్, ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధాలు ఒకవైపు, ట్రంప్ యొక్క ట్రేడ్ పాలసీస్ ఇంకోవైపు, అన్సర్టెనిటీస్ అనేది బాగా పెరిగిపోయాయి. అండ్ డొమెస్టిక్గా కూడా గ్రోత్ అనేది బాగా తగ్గిపోతుంది. ప్లస్ ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ సంవత్సరం మాన్సూన్ అనేది నార్మల్గా ఉండొచ్చని, టొమాటో మరియు ఆనియన్ మరియు పొటాటో యొక్క పంట చాలా ఎక్కువగా రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాటి పంట ఎక్కువగా, దిగుబడి ఎక్కువగా వస్తే ఏంటి ఉపయోగం? వాటి సప్లై బాగా పెరిగి వాటి ధరలు అదుపులోకి ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇన్ఫ్లేషన్లో మేజర్ కాంపోనెంట్. ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్లో కూడా ఈ 3 వెజిటబుల్స్ చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ని కాజ్ చేస్తున్నాయి. సో ఈ 3 కూడా ఈసారి బంపర్ హార్వెస్ట్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీటి ధరలు అనేవి అదుపులోకి వస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చి ఓవరాల్ ఇన్ఫ్లేషన్ కూడా ఈసారి కంట్రోల్లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో ఇన్ఫ్లేషన్ ఒకవైపు కంట్రోల్ అయ్యి ఫ్యూచర్లో కూడా కంట్రోల్లోనే ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్. గత కొన్నాళ్ళుగా ఎకనామిక్ గ్రోత్ అంత గొప్పగా లేకపోవడం అనేది ఒక కన్సర్న్. అట్ ద సేమ్ టైం గ్లోబల్ లెవెల్లో కూడా చాలా అన్సర్టెనిటీస్ ఉన్నాయి. సో ఈ టైంలో ఎకానమీకి సరైన సపోర్ట్ లేకపోతే ఎకానమిక్ గ్రోత్ ఇంకా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది మేజర్ రీజన్. సో ఈ కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ 2 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వడ్డీ రేట్లు అనేవి తగ్గించింది. సో దీనివల్ల ప్రజలకు ఎటువంటి బెనిఫిట్ అంటే ఈఎంఐస్ కట్టేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హోమ్ లోన్ ఈఎంఐస్ చాలా వరకు ఫ్లోటింగ్ రేట్ ఉంటాయి. అంటే ఆ ఈఎంఐ కాంపోనెంట్ అనేది మనకి రెపో రేట్తో లింక్ చేస్తారు. రెపో రేట్ ఎప్పుడు తగ్గినా సరే మీ ఈఎంఐ పైన పడే ఇంట్రెస్ట్ రేట్ కూడా అలాగే కరస్పాండింగ్గా తగ్గిపోతుంది. దానివల్ల మీరు ఈఎంఐ అమౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, వడ్డీ భారం అనేది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. దట్స్ ఇట్.